నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బొజ్జ గనక పెరిగితే గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఈ మాట ఎంతవరకు వాస్తవం? ఈ బొజ్జ పెరగడానికి ఈ గుండెపోటు రావడానికి ఏమైనా సంబంధం ఉందా? సో దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కావ్య గారు, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట. హలో మ్యామ్. హాయ్ అండి, నమస్తే మ్యామ్, ఇప్పుడు స్టమక్ పెరగటానికి అలాగే ఒబేస్గా ఉండే వాళ్ళకి గుండెపోటు సమస్యలు ఎక్కువ రావడానికి ఏంటి రీజన్? అసలు దీనికి దానికి ఏమి సంబంధం ఉంది? సో మీరు అన్నట్టు చాలా కరెక్టే. ఇప్పుడు బొజ్జ పెరగడం అంటే ఒబేసిటీ అంటే లావుగా ఉండడం, దానికి డైరెక్ట్ కోరిలేషన్ ఉంది. ఎందుకు అంటే బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది. ఇవన్నీ పెరిగితే డైరెక్ట్గా కార్డియాక్ డిజీజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అంటే చాలా ముఖ్యం ఏంటంటేనది బాడీ మాస్ ఇండెక్స్ అనే ఒక పదం ఉంటుంది. అది చాలా సింపుల్ క్యాల్కులేషన్, ఈజీగా మీరు గూగుల్లో కొట్టినా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు మీ ఓన్ బాడీ మాస్ ఇండెక్స్. సో అదేంటంటే మీ హైట్ అండ్ మీ వెయిట్ని ఒక రేషియో లాగా తీసుకుంటుంది. సో మన ఇండియన్ పాపులేషన్కి నార్మల్ రేంజ్ వచ్చేసి అరౌండ్ 18.5 to 24.9 ఇస్ అ నార్మల్ రేంజ్. సో ఎనీథింగ్ అబవ్ దట్ ఈస్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ అనమాట. సో వెన్ ఇట్ ఈస్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్, డైరెక్ట్లీ మీకు కార్డియాక్ రిస్క్ అండ్ హార్ట్ అటాక్ డెవలప్ చేసే ఛాన్స్ చాలా వరకు పెరుగుతుంది. సో ఇట్ ఆల్మోస్ట్ ఇంక్రీజెస్ ఇట్ బై 20%. సో దానికోసం మనం బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్ రేంజ్లో పెట్టుకోవడానికి చాలా జాగ్రత్తలు పడాలి. అంటే డైటింగ్ అంటే నాట్ ఎక్స్ట్రీమ్ డైటింగ్ అండ్ డోంట్ ఈట్ ఎనీథింగ్ ఫర్ డేస్, బట్ ఈటింగ్ హెల్దీ డయట్, బ్యాలెన్స్ డైట్ తినడము, ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించడము, ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించడాలు, అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. నేను చాలా ఇంటర్వ్యూస్లో అదే పదే జపంలాగా చెప్తుంటాను, బట్ అంటే అంత ముఖ్యం అనమాట ఆ విషయం. ఏంటంటే ఎక్సర్సైజ్ 20 నిమిషాలన్నా మీ రోజు నుంచి తీసి మీకోసం పెట్టుకోవాలి. వాకింగ్, జాగింగ్, యోగా ఏదైనా అవ్వచ్చు, అది ఎక్సర్సైజ్ చేయాలి. వారానికి ఒక 5 రోజులన్నా 20 to 30 minutes అది చేసుకుంటూ మీరు వెయిట్ కూడా తగ్గించాలి. సో ఆ వెయిట్ తగ్గించడం, ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 kgs వెయిట్ లాస్లో ఆల్మోస్ట్ 3 to 5 millimeter mercury మీ బీపీ తగ్గుతుంది. సో అలా ఇండైరెక్ట్గా మీరు మీ కార్డియాక్ హెల్త్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఒబేస్గా ఉండే వాళ్ళలోని కొలెస్ట్రాల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ఈ గుండె సమస్యలన్నా అదే అండి. అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని పెరుగుతాయి. ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే హార్ట్ అటాక్ కాజ్ అవుతాయో, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, డిస్లిపిడిమియా అంటే హై కొలెస్ట్రాల్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి ఒబేసిటీ వల్ల. సో కాబట్టి ఒబేసిటీని కంట్రోల్ చేస్తే ఇవన్నీ చాలా వరకు తగ్గుతాయి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్. ఏ రకంగా మనం తెలుసుకుంటాము గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది? ఎలాంటి సిమ్టమ్స్ స్టేజెస్ వైజ్గా ఏమైనా డివైడ్ చేస్తారా? స్టేజెస్ అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, కోమార్బిడిటీస్ అంటాము, బీపీ, షుగర్, ఫ్యామిలీ హిస్టరీ. చాలా మందికి ఫ్యామిలీ జెనెటిక్స్లో ఉంటుంది ప్రీడిస్పోజిషన్ హార్ట్ అటాక్ డెవలప్ అవ్వడానికి. అంటే మీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్, పేరెంట్స్ ఆర్ బ్రదర్ సిస్టర్స్, వాళ్ళల్లో యంగర్ ఏజ్ అరౌండ్ బిలో 60 years ఏజ్లో స్టెంట్ పడడం కానీ, బైపాస్ సర్జరీ అవ్వడం కానీ, కార్డియాక్ డిజీజ్ ఉంది అనుకోండి, మీకు కూడా ఎక్కువ రిస్క్ ఉంది కార్డియాక్ డిజీజ్ రావడానికి. కాబట్టి ఎక్స్ట్రా ప్రికాషన్ ఏంటంటే రొటీన్గా హెల్త్ చెకప్స్ చేసుకొని మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో పెట్టుకోవడము, ట్రెడ్మిల్ టెస్ట్, ఈసీజీ, 2D ఎకో, బేసిక్, బీ ఇన్ టచ్ విత్ కార్డియాలజిస్ట్, కొలెస్ట్రాల్స్ కంట్రోల్లో పెట్టుకోవడము, అవన్నీ ముఖ్యం. సో ఎస్పెషలీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు వాళ్ళ ఒబేసిటీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ ఒబేస్గా ఉన్నారు అంటే దాన్ని ఖచ్చితంగా తగ్గించడానికి చూడాలి. అంటే కొంతమంది ఒబేస్గా ఉన్నా కూడా కొలెస్ట్రాల్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, కానీ కొంతమంది లీన్గా ఉన్నా కూడా కొలెస్ట్రాల్ అంతే. సో అది జెనెటిక్స్ అగైన్. సో చాలా మంది హు ఆర్ ఒబీస్ విల్ హ్యావ్ హై కొలెస్ట్రాల్స్. మీరు అన్నట్టు లీన్గా ఉన్న వాళ్ళు కూడా అవుతుంది, అది ఫ్యామిలియల్ అనమాట. ఫ్యామిలీలో ప్రీడిస్పోజిషన్ వల్ల వాళ్ళు కూడా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు అంటే డిపెండింగ్ ఆన్ ద కట్ ఆఫ్స్ విల్ రిక్వైర్ టు టేక్ మెడికేషన్. అంటే ఏం చేస్తామంటే అండి, యంగర్ ఇండివిజువల్ బిలో 40 yearsకి ఒక 3 months ట్రయల్ ఇస్తాము. ఏంటంటే లైఫ్ స్టైల్ డయట్ మోడిఫికేషన్ అంటాము. నేను అన్నట్టు ఎక్సర్సైజింగ్, ఈ ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించడాలు, అప్పడాలు, పచ్చళ్ళు, బజ్జీలు, సమోసా, ఆల్ దోస్ ఫ్రైడ్ ఐటమ్స్, అవన్నీ కొద్దిగా కంట్రోల్ చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ తినమని చెప్తాము. సో ఒక 3 నెలలు ఇస్తాము ఛాన్స్. అది అయ్యాక కూడా స్టిల్ ఇఫ్ కొలెస్ట్రాల్స్ ఆర్ హై, వెరీ హై, అంటే మా కట్ ఆఫ్స్ ఉంటాయి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇస్ ద మెయిన్ వన్, అది అయినా కానీ చాలా ఎక్కువ ఉందంటే అప్పుడు మందులు మొదలు పెడతాం. సో వీళ్ళందరికీ కూడా రక్తనాళాల్లో బ్లాక్స్ ఎక్కువగా ఏర్పడే ఛాన్స్ వీళ్ళకి ఉంటుందా? ఉండదు. అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి అండ్ ఒబీస్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని వాళ్ళ ఎక్కువ జాగ్రత్త పడాలి. సో ఎటువంటి పరీక్షలు, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలన్నారు కదా, ఎన్ని మంత్స్కి ఒకసారి చేయించుకుంటూ ఉండాలి? ఇలాంటి వాళ్ళు ఏ పరీక్షలు చేయించుకోవాలి? సో రెగ్యులర్ అంటే ఒకవేళ ఆల్రెడీ వాళ్ళకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే యాన్యువల్గా ఒక మంత్లీ, ఇయర్లీ వన్స్ చేయడం మంచిది. ఏమంటే షుగర్స్, కొలెస్ట్రాల్స్, బేస్ లైన్ ఒక ఈసీజీ, 2D ఎకో, అండ్ రొటీన్గా హిమోగ్లోబిన్, క్రియాటిన్, ఆఫ్ కోర్స్ అవి కూడా చేయించుకోవడం మంచిది. రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, యంగ్, యాక్టివ్, ఫిట్గా ఉన్నారంటే వన్స్ ఇన్ 3-4 years చేసినా పర్వాలేదు, కానీ యాక్టివ్గా ఉండాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అగైన్ ఇస్ అ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్,
స్మోకింగ్ నేను మెన్షన్ చేయలేదు బికాజ్ మీరు ఒబేసిటీ గురించి అడిగారు, కానీ స్మోకింగ్ ఇస్ అన్ సో ఎక్స్ట్రీమ్లీ స్మోకింగ్ ఇంపార్టెంట్ రిస్క్. చేసే వాళ్ళలో కూడా ఒబేస్ అనేది వస్తుంది కదా మ్యామ్. ఒబేసిటీ అంటే డైరెక్ట్ కోరిలేషన్ లేదు, జనరలీ ఇవన్నీ టుగెదర్, దే స్మోకింగ్, దే హ్యావ్ ఒబేసిటీ, దే హ్యావ్ ఆల్కహాలిజం, అవన్నీ కలిపి ఉంటాయి మోస్ట్ లైక్లీ వాట్ వి సీ. సో బట్ సిగరెట్ స్మోకింగ్ 50% ఛాన్స్ పెంచుతుంది కార్డియాక్ డిజీజ్ రావడానికి. రైట్. సో ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటూ ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమేమి చేసుకుంటూ ఉండాలి? సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ చెకప్స్, కీపింగ్ యువర్ బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, షుగర్స్ అండర్ కంట్రోల్, స్లీపింగ్ adequately, అండ్ అంటే అట్లీస్ట్ 6 hours ఆఫ్ సౌండ్ స్లీప్ ముఖ్యం, అండ్ ఎక్సర్సైజింగ్ రెగ్యులర్లీ, ఈటింగ్ హెల్దీ. డయట్ గురించి ఇట్స్ లైక్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మేము ఎంత మందులు ఇచ్చినా డయట్ ఒకవేళ అన్హెల్దీగా ఉందంటే దాని లాభమే ఉండదు. అంటే చాలా మందికి రెగ్యులర్ నాన్ వెజ్ అనేది లేకపోతే అసలు మాకు ఫుడ్ అనేది చాలా కష్టం అని అంటుంటారు. సో అట్లా నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి ఈ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ నిజంగానే ఎక్కువ ఉంటాయా? అంటే ఏమైనా ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నా? నాన్ వెజ్ అంటే రెడ్ మీట్లో అండి, రెడ్ మీట్ అంటే మటన్ ఎక్కువ తినడంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫిష్ మంచిది, మన కొలెస్ట్రాల్ తగ్గించుతుంది ఫిష్. అండ్ చికెన్ కూడా అప్పుడప్పుడు తినచ్చు, ఏంటంటే ఫ్రైడ్ ఫామ్ తగ్గించాలి. సో వేపుడులా కాకుండా కర్రీ ఫామ్లో, ఆ కర్రీలో కూడా కొంచెం ఆయిల్ కంట్రోల్ చేసి గ్రిల్డ్ చికెన్ ఇస్ హెల్తీ. సో అలా గ్రిల్డ్ టేస్ట్ అంత బాగుండకపోవచ్చు, కానీ మన హార్ట్ కోసం మంచివి అవన్నీ. సో మంచి ఫుడ్ ఎప్పుడు కూడా టేస్ట్లెస్గానే ఉంటుంది. సో అదే అంటే బికాజ్ వెజిటబుల్స్ ఆల్ ఆర్ గుడ్. అగైన్ అంటే మన తెలుగు స్టైల్ అనుకుంటుంది, ఒక హెల్దీ ఆబ్జెక్ట్ని మా బాబాయ్ అంటుంటారు, హెల్దీ వెజిటబుల్ తీసుకుని దాన్ని అన్హెల్దీ చేయడంలో తెలుగు వాళ్ళ నుంచే నేర్చుకోవాలంటే. బెండకాయ తీసుకుని దాన్ని మొత్తం ఫ్రై చేసేసి, డీప్ ఫ్రై చేసి, ఇంత ఆయిల్ వేసేసి క్రిస్పీగా తయారవుతుంది, అప్పుడే టేస్టీగా ఉంటుంది. బట్ దట్స్ వెన్ యూ మేకింగ్ ఇట్ అన్హెల్దీ. సో అంత ఆయిల్ అన్ని మోడరేషన్లో వాడి మరీ వేపుడుగా కాకుండా కర్రీలాగా తినడం ఇస్ బెటర్. సో ఇప్పుడు ఈ స్టమక్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ మధ్య కాలంలో కొంచెం బేరియాట్రిక్ సర్జరీస్ అలాంటి వాటికి వెళ్తున్నారు, స్టమక్ తగ్గించుకుంటే అన్ని ఇష్యూస్ తగ్గుతాయేమోనని. సో ఇలా చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో అలా తగ్గించుకుంటే అన్ని ఇష్యూస్ సెట్ అయిపోతాయి అంటారు? సో అంటే ఇట్స్ ఒబేసిటీని తగ్గించడం చాలా ముఖ్యం. అది ఫస్ట్ ఇస్ ఎక్సర్సైజ్, మెడికేషన్ అండ్ సర్జరీ, దట్ ఈస్ ఫర్ ద కట్ ఆఫ్. అండ్ నేను చెప్పాను కదండి BMI. సో కొందరికి BMI అబవ్ 40-35 ఉన్న వాళ్ళకి దే ఆర్ క్యాండిడేట్స్ ఫర్ బేరియాట్రిక్ సర్జరీ. అంటే దానికి కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి, క్యాండిడేట్స్ ఉంటారు, ద పేషెంట్ సెలెక్షన్ అంటారు. ప్రతి వాళ్ళకి బేరియాట్రిక్ అని కాదు, హూ ఎవర్ రిక్వైర్స్ ఇట్ అబవ్ సర్టెన్ BMI, వాళ్ళు కష్టపడినా వాళ్ళకి తగ్గట్లేదంటే ఆఫ్ కోర్స్, బికాస్ వన్స్ దే రెడ్యూస్ ఒబేసిటీ చాలా వరకు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ అన్ని కంట్రోల్ అవుతాయి. కార్డియాక్ డిజీజ్ ఈ మధ్యన ఐ థింక్ వెరీ పాపులర్ ఇట్స్ బికమ్ వన్ టాబ్లెట్ రైబెల్సిస్ అని ఉంది, ద కాంపోనెంట్ ఇస్ సిమాగ్లూటైడ్. యూఎస్లో చాలా పాపులర్ అయింది అది ఇంజెక్షన్ ద్వారా, ఓజెంపిక్ అని. ఇట్స్ యాక్చువల్లీ కాల్డ్ సిమాగ్లూటైడ్, యాంటీ డయాబెటిక్ మెడికేషన్ అది, కానీ వెయిట్ లాస్ కూడా అవుతుంది దాంతో. సో నవ్ డేస్ దే ఆర్ డూయింగ్ దట్ విత్ టాబ్లెట్స్. ఇన్ ఇండియా ఇట్స్ కమ్ ద టాబ్లెట్ నేమ్ ఇస్ రైబెల్సిస్. So for obese patients who have cardiac disease, who are diabetic or non-diabetic also, we are prescribing it. Because we had a patient who reduced 15 kgs in 2 months. All his parameters have improved. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో స్టమక్ పెరగడానికి అండ్ గుండెపోటు రావడానికి అసలు ఎటువంటి సంబంధం ఉంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, రెగ్యులర్గా ఎలాంటి హెల్త్ చెకప్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ. Thank you.